భారత పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతంతో ముందుకు సాగిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ దయతోనే నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యామని పేర్కొన్నారు. కుల రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. దళిత బంధు పథకం అమలు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని తెలిపారు. ఈ అంబేద్కర్ తత్వాన్ని సంపూర్ణంగా వంటబట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత వారికి వివరిస్తూ బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగినా పోరాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగానే